వెల్కమ్ టు 3 టీవీ. ఈ పిఠాపురం వర్మ గొడవ మళ్ళీ రాజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ విషయంపై ఈరోజు పొలిటికల్ డిబేట్లో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. సార్ నమస్తే సార్. సరే, ఈ వర్మ గొడవ మళ్ళీ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇటు టీడీపీలో ఇటు జనసేన మధ్య ఈ గొడవ సద్దుమణిగేలా అయితే కనిపించట్లేదు. అసలు ఏమంటారు దీని గురించి మీరు? వర్మకి సంబంధించినటువంటి వివాదం అంటే వర్మ చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే ఎలక్షన్ టైం నుంచి అసంతృప్తితో ఉన్నాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడము, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలిచి పనిచేయాలని చెప్పడం, దాంతో పనిచేశాడు. పనిచేసిన వెంటనే తనకి ఎమ్మెల్సీ ఏదో ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడము, అయితే ఎమ్మెల్సీ రాకపోవడం, దీంతో చాలా అసంతృప్తితో రగిలిపోతున్నాడు. వర్మ కొంచెం యారగెంట్ పర్సన్ అనేటటువంటి పేరు కూడా ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇటీవల మళ్ళీ అతను అసలే అసంతృప్తితో ఉంటే ఏదో మనం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నాగబాబు ఇటీవల జనసేన సభ సందర్భంగా సీరియస్ కామెంట్ చేస్తూ ఎవరన్నా సరే నెగ్గించామని అనుకుంటే కనుక వాళ్ళ కర్మ అంటాం. అంతకుముందే ఈ వర్మ ట్విట్టర్లో కామెంట్ పెట్టి నేను నా వల్లే నెగ్గారు అనేటటువంటి భావన వచ్చేలాగా చేయడం, దీంతో ఈయన మళ్ళీ నాగబాబు దానికి కౌంటర్ ఇవ్వడంతో తెలుగుదేశం వర్గం మొత్తం అర్థమైనాయి. ఎందుకంటే వర్మకేం పదవి ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు, కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు మీద కూడా కొంత అసంతృప్తి ఉంది, మనకి పదవులు ఇవ్వట్లేదు అనేటటువంటి. ఇంతవరకు 9 నెలలు అయింది, పెద్ద అన్ని పదవులు కూడా ఏం భర్తీ చేయలేదు, అందువల్ల అసంతృప్తి ఉంది. ఈ లోపల వర్మకి సంబంధించి వర్మది మాస్ లాగా రాష్ట్ర నిజానికి పిఠాపురానికి పరిమితం కావాల్సిన ఇష్యూ టీడీపీ కార్యకర్తల్లో మాత్రం నాగబాబు కామెంట్స్ తర్వాత ఒక అసంతృప్తిగా ప్రబలడము, దాని మీద పెద్ద చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. వర్మని ఇలా అంటారా, జనసేన ఇలా చేస్తారా, జనసేన వల్లే తెలుగుదేశం నెగ్గిందా, 40 అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒక చిన్న కామెంట్ చేయడం, అంటే మనం నిలబడ్డాం వాళ్ళని నిలబెట్టాం అనేది. అది నిజానికి ఒక రెటారికల్, అంటే ఏదో ఆయన దాంట్లో పెద్ద తప్పు పట్టాల్సిందేం లేదు. కానీ ఈ వర్మకి సంబంధించి నాగబాబు చేసిన కామెంట్ తోటి మాత్రం టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా తమనే అన్నాడు అన్న ఫీల్ అయ్యారు. వర్మని అన్నాడు అని కాకుండా జనసేనకి అయినటువంటి సెకండ్ లెఫ్టినెంట్ కింద లెక్క పవన్ కళ్యాణ్ తర్వాత అయినటువంటి నాగబాబు తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకులు అందరినీ అన్నాడు, కార్యకర్తలను అందరినీ అన్నాడు, మనల్ని కించిపరిచాడు అన్నట్టుగా ఫీల్ అవడం వల్ల అదొక పెద్ద ఉపద్రవంగా మారడంతో అటు నుంచి జనసేన నుంచి ఇటు నుంచి తెలుగుదేశం నుంచి కౌంటర్లు మొదలైంది. తెలుగుదేశం వాళ్ళు అయితే తమ అధిష్టానాన్ని తప్పుపడుతూ అదే సమయంలో జనసేన మీద అటాక్ చేస్తూ, అసలు మీరు 2019 ఎలక్షన్లో మీకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని, ఓట్లు ఎన్ని అని చెప్పడము, ఇవన్నీ ఓవరాల్గా మొదలయ్యి గొడవ కింద ఇవ్వడంతో లోకేష్ జోక్యం చేసుకుని తెలుగుదేశంలో ఉండేటటువంటి సోషల్ మీడియా వర్గాలను కూడా మొత్తం టీ కప్లో తుపాన్లా ముగిసిపోవాలి తప్పితే ఆయన ఏదో అన్నాడని చెప్పి మొత్తం వివాదాన్ని రేకెత్తించకూడదని లోకేష్ జోక్యం చేసుకోవడం. తర్వాత ఇప్పుడు మళ్ళీ కౌంటర్ అటాక్ మొదలైంది. అంటే కౌంటర్ అటాక్ ఏంటంటే సోషల్ మీడియాలో వర్మ అనేవాడు పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి వీర విధేయుడు, ఎప్పటి నుంచో తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు, త్యాగం చేసేసాడు అనేటటువంటి ఆ ఫీలింగ్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం బలం చూస్తే కనుక 30 ఏళ్ళ నుంచి 94లో నెగ్గిన తర్వాత 94 తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం ఇండివిజువల్గా నెగ్గినటువంటి స్థానం కాదు పిఠాపురం అనేది. అంతేకాకుండా ఈ వర్మ చరిత్రను కూడా వర్మ మొత్తం హోల్డ్ అంతా నాదే ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గేస్తాననేంత బలమైనటువంటి క్యాండిడేట్ ఏం కాదు. ఆయన 3 సార్లు పోటీ చేస్తే 1 సారి మాత్రమే నెగ్గాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఇంకా తన వల్ల నెగ్గింది అని అనడానికి అందులోని రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ ఉంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఇన్ని సీట్లు రావడానికి ప్రధాన కారణం, 164 సీట్లు రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ ఉంది. ఆ వేవ్లో ఎవరన్నుంచున్నా నెగ్గుతారు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ నేనే నెగ్గించేస్తాను అనేటటువంటి ఆ ఫీల్ ఇవ్వడం అనేది, పవన్ కళ్యాణ్ ఒక్కడే నెగ్గలేదు కదా, జనసేన తరపున పోటీ చేసిన మిగిలిన 20 మంది కూడా నెగ్గారు. మరి వాళ్ళని ఎవరు నెగ్గించారు? వర్మ ఏం కాదు కదా. అందువల్ల ఆ వేవ్ ఎప్పుడైతే ఉందో తెలుగుదేశానికి కూడా అన్ని సీట్లు వచ్చినాయి, 134 సీట్లు వచ్చినాయి, జనసేన ఎక్కడ పోటీ చేసినా నెగ్గింది. ఈ పరిస్థితుల్లో వర్మ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నేనే నెగ్గించానంటే ఆ వేవ్లో ఎవరన్నా నెగ్గుతారు, అదొకటి. తర్వాత వర్మ 2014లో తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే ఆయన వ్యతిరేకంగా పోటీ చేశాడు. అందువల్ల జంపజలాని టైప్ ఇతను, అందువల్ల ఇతనేమి పార్టీకి వీర విధేయుడు ఏం కాదు. అందువల్ల చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మరొక అధికార స్థానాన్ని సృష్టించడం ఇష్టం లేక
ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా డ్రాగాన్ చేస్తున్నాడు. దానికి వర్మ కొంతకాలం ఓపిక పడితే అతని సహనాన్ని చూసాన పదవి ఇద్దరు, కానీ వర్మ తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాడంటేనే తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుస్తుంది. కానీ వర్మ ఆవేశపడుతూ ఆ సంయమనం పాటించలేకపోవడం వల్ల తన అవకాశాలను తానే దెబ్బతీసుకుంటున్నాడు అనేటటువంటి ఒక భావనని రేకెత్తిస్తున్నారు. ఇప్పుడు జనసేన వర్గాలు కూడా ఈ వర్మకి సంబంధించి వర్మ వల్లే నెగ్గడం ఏంటి ఓవరాల్గా అనేటటువంటిది, తర్వాత లోకేష్ కూడా జోక్యం చేసుకుని ఈ గొడవ పెద్దడవడం, తర్వాత కార్యకర్తలంతా కూడా ఏదో వర్మ మీద పేరు చెప్పి మళ్ళీ తెలుగుదేశానికే రివర్స్గా ప్రచారం చేయడం, దీన్ని చూసి వర్మ అనేవాడు పూర్తి స్థాయిలో వీరవిధేయుడైనటువంటి టీడీపీ నాయకుడు కార్యకర్త కాదు. అతను అవకాశాలను వెతుక్కుంటూ తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ ఉంటే కనుక తనకు అవకాశాలు వస్తాయనే పార్టీలో కొనసాగుతున్నాడు. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఇంకా ఎక్కడికి వెళ్ళే అవకాశం కూడా లేదు. వర్మ ఉండేటటువంటి ఆ సంయమనం కోల్పోవడము, డిసిప్లిన్ లేకపోవడం వల్ల తెలుగుదేశానికి అది మంచి నిర్ణయం కాదు అనేటటువంటి భావన రేకెత్తిస్తున్నారు. జనసేన వాళ్ళు అయితే అది తెలుగుదేశానికి కొంచుకోట ఇచ్చేసాం, త్యాగం చేసాం అన్నట్టుగా కాదు. 30 ఏళ్ళలో మీరు చరిత్ర చూసుకుంటే అక్కడేమీ తెలుగుదేశానికి అంత బలము లేదు, వర్మేమో అంత వీర విధేయుడని టీడీపీ వ్యక్తి కాదు అంటూ జనసేన చెప్పడము, వర్మని భుజాన వేసుకుని జనసేనతో ఉండేటటువంటి సత్సంబంధాలను దెబ్బతీసుకోవడం కరెక్ట్ కాదని లోకేష్ జోక్యం చేసుకుని చెప్పడం, వర్మ యొక్క హిస్టరీని కూడా బయటికి తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం. అంటే 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయిన వ్యక్తికి ఇండివిజువల్ హోల్డ్ ఉంది నాకు అనేటటువంటి ఇది ఎలా అంటాడు అనేటటువంటి ఆ ప్రచారం చేయడం. ఓవరాల్గా చూస్తే కనుక దిద్దుబాటులో మొత్తం మీద వర్మని ఒక దోషిగా చూపించడము, అటు తెలుగుదేశంలో హైకమాండ్కి సంబంధించినటువంటి వర్గాలు కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ వర్మని మొత్తం మీద ఒక విక్టిమ్ అందామా, బాధితుడు అందామా, దోషి అందామా, ఏదో రకంగా వర్మని డిఫేమ్ చేసేటటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఇది వర్మ కూడా అంత ఒక 6 నెలలు 7 నెలలు ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, అనేక పదవులు ఉంటాయి. అందులోని పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి వర్మకి ప్రాధాన్యం ఇవ్వడం అనేది పిఠాపురంలో సాధ్యం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి ప్రయారిటీ, బీజేపీ కానీ ప్రయారిటీని దృష్టిలో చూస్తే వర్మ అంత కంగారు పడటం వల్ల తన అవకాశాలను తానే కోల్పోతాడు తప్ప అతనికి ఏ రకమైనటువంటి ప్రయోజనం లభించదు. అయితే ఇక వర్మ కెరీర్ పుష్టాప్ దాదాపు అంటే తన చాప్టర్ని తానే క్లోజ్ అంటే నిజానికి తెలుగుదేశానికి కూడా జనసేనని చంద్రబాబు నాయుడు చాలా టాక్టికల్ లీడరు. ఎప్పుడు ఎటువంటి రాజకీయాలలో ఎటువంటి అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుందో అనేది ఆయన ముందుగానే ఊహిస్తాడు. అంతేకాకుండా ఎవరిని దూరం చేసుకోవడానికి కూడా ఇష్టపడ్డు. ఆయన శత్రువులైనా ప్రత్యర్థులైనా సరే సందర్భం వచ్చినప్పుడు కలిపేసుకుంటూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఎంత కాదనుకున్నా వర్మకి 5-6 గ్రామాల్లో పిఠాపురం నియోజకవర్గంలో మంచి హోల్డ్ ఉంది, పట్టు ఉంది. ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయగలిగినటువంటి స్థాయి కలిగిన నాయకుడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెగ్గుతాడా అంటే నెగ్గడం అనేది మంచి బలమైన పార్టీ లేకుండా నెగ్గడం ఇప్పుడు ఎవరికి సాధ్యం కాదు. కానీ రేపు పొద్దున పవన్ కళ్యాణ్తో కానీ జనసేనతో కానీ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి బలమైన నాయకులు కావాలి తెలుగుదేశానికి. అందువల్ల వర్మని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసేసి పార్టీ నుంచి దూరం చేసుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదు. అదే సమయంలో ఇప్పుడున్నటువంటి పొత్తులు సంకీర్ణ ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ మాటను కూడా కాదంటూ వర్మకి పెద్దపీట వేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఒక రాజకీయంగా సున్నితమైనటువంటి అంశం మీద ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ పాటిస్తారని అనుకోవాలి. అందువల్ల వర్మకి ఏదో పదవి ఇస్తారు కొంతకాలం వేచి ఉంటే, కానీ కంగారు పడకుండా ఆ సంయమనం పాటిస్తూ పవన్ కళ్యాణ్కి నేను ప్రత్యర్థిని అనేటటువంటి ఆ పిక్చర్ ఇవ్వకుండా వర్మ జాగ్రత్త పడాలి. వర్మది ఇప్పుడు హనీమూన్ పీరియడ్లో ఉన్నట్టు అనుకోవాలి. వర్మ చాలా టాక్టికల్గా వ్యవహరించినప్పుడు మాత్రమే వర్మకు అవకాశం ఉంటుంది. తాను పవన్ కళ్యాణ్ కంటే పెద్ద నాయకుడిని పిఠాపురంలో అని అనుకోవడం కానీ, పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిని అనుకోవడం కానీ, పవన్కి విరుద్ధంగా కూడా తాను ప్రవర్తించగలను అనుకోవడం కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ తనని ఇక్కడ పవన్కి కూడా ఆల్టర్నేటివ్ లీడర్ కింద ప్రొజెక్ట్ చేస్తుందని కానీ అలాంటి భ్రమలు భావనలు పెట్టుకోకుండా సంయమనంతో ఉంటూ తాను అక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకుడు, నియోజకవర్గ స్థాయి నాయకుడు వర్మ. కానీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి నాయకుడు, జనసేన పార్టీ అధినేత. ఆ 2 గ్యాపుల్ని అర్థం చేసుకుంటే వర్మకి ఫ్యూచర్ ఉంటుంది, పొలిటికల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.